అని ఉంది, రైట్. తర్వాత యూ విల్ ఆల్సో సీ యూస్ఫుల్ స్క్రిప్ట్స్. సో కొన్ని స్క్రిప్ట్స్ అయితే ప్రొవైడ్ చేసామన్నట్టు, అది డౌన్లోడ్ సెక్షన్లో ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్స్ ప్లస్ కొన్ని యూస్ఫుల్ సైట్స్ అనేవి బుక్ మార్క్ అయ్యి ఉంటాయి అన్నమాట, రైట్. హూ ఈస్ లుకప్, బిల్ట్ విత్ ఇన్, GTF 4 పిన్స్, బగ్ బౌంటీ ల్యాబ్స్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ చీట్ షీట్, సో రివర్షల్ జనరేటర్, ఇట్లా చాలా ఉంటాయి బుక్ మార్క్స్. మీరు ఒకసారి చూడండి, చెక్ చేయండి. సో అవన్నీ యూస్ఫుల్ లింక్స్ అనమాట, మీకు హ్యాకింగ్కి యూజ్ అవుతాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో ఈరోజు వీడియోలో మనం ఖాళీ కస్టమైజ్డ్ ఓఎస్ అయితే ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాం. అండ్ ఫైల్ సైజ్ వచ్చేసి 9.1 GB అండ్ ఇది OVA ఫైల్ అన్నట్టు. సో దీని లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేయవచ్చు, రైట్. సో వన్స్ డౌన్లోడ్ చేశాక ఆ ఫోల్డర్ని అయితే నావిగేట్ చేయండి, లైక్ ఎక్కడ డౌన్లోడ్ చేసిరో అక్కడికైతే వెళ్ళండి. సో నేను ఇక్కడ డౌన్లోడ్స్లో పెట్టాను ఖాళీ OVA సైబర్ బ్లాగ్స్ అని ఫోల్డర్ లోపల. సో ఇది మన OVA ఫైల్ అన్నట్టు, రైట్. సో ఫైల్ సైజు వచ్చేసి 9.5 GB. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ విత్ చేయండి, మీకు డైరెక్ట్గా విర్చువల్ బాక్స్ మేనేజర్ కనిపిస్తుంది. ఇన్ కేస్ కనిపించకపోతే చూజ్ అనదర్ యాప్ కొట్టేసి అక్కడ విర్చువల్ బాక్స్ మేనేజర్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ కొట్టేసాను. సో వన్స్ ఓపెన్ కాగానే మనకి ఇలా ఇన్బాక్స్ వస్తుంది. మీరు సెట్టింగ్స్ కానీ మిషన్ ఫోల్డర్ కానీ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోండి. నేను డిఫాల్ట్ పెట్టేసి ఫినిష్ కొట్టాను. వన్స్ ఫినిష్ కొట్టంగానే మనకి ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఇది సిస్టమ్ టు సిస్టమ్ వేరీ అవుతుంది. సో కొన్ని సిస్టంలో తొందరగా అయిపోతుంది, కొన్ని సిస్టంలో 10 minutes దాకా కూడా పడవచ్చు. సో మ్యాక్స్ 10 minutesలో అయిపోతుంది, రైట్. సో వన్స్ మనకి అయిపోయిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ అయితే సెట్ చేసుకోవాలి. సో సెట్టింగ్స్ వాడిని సిస్టమ్కి వచ్చేసేయండి. సిస్టంలో మనం ఇక్కడ బేస్ మెమరీ ఇవ్వండి. బై డిఫాల్ట్ 8 ఇస్తాము, 8 GB. ఇన్ కేసు మీ దగ్గర ఓన్లీ 8 GB ర్యామ్ ఉంటే మీరు 4 GB అట్లా ప్రొవైడ్ చేయండి, రైట్. సో ఆఫ్ చేయండి. ప్రాసెసర్కి వచ్చేసి 8 CPUs ఉంటే నేను 4 CPUs ఇచ్చిన. మీరు మల్టిపుల్ OS రన్ చేస్తే మాత్రం మీరు 2 CPUs అయితే ప్రొవైడ్ చేయొచ్చు అనమాట, రైట్. లేకపోతే 4 ఇచ్చేసేయండి. మీ గ్రీన్ దాకా ఎక్కడ ఉందో అక్కడ దాకా అయితే ఇవ్వచ్చు. తర్వాత ఎనేబుల్ 3D యాక్సిలరేషన్ టిక్ చేయండి. తర్వాత నెట్వర్క్లో బ్రిడ్జ్ అడాప్టర్ పెట్టండి. అండ్ అడ్వాన్స్కి వచ్చేసి ప్రొమిషియస్లో అలవాల్ కొట్టండి, రైట్. అంతే సెట్టింగ్స్. ఓకే క్లిక్ చేయండి, రైట్. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కింద డిస్క్రిప్షన్లో పాస్వర్డ్ ఉంటుంది చూడండి, ఖాళీ మన పాస్వర్డ్. సేమ్ మన విర్చువల్ బాక్స్లో మనం ప్రీవియస్లీ ఇన్స్టాల్ చేసినాం కదా, సేమ్ పాస్వర్డ్ అన్నట్టు. యూజర్ నేమ్ ఖాళీ వస్తుంది, పాస్వర్డ్ కూడా ఖాళీ అన్నమాట, రైట్. సో ఇది మెయిన్లీ ఫర్ మన CTF ఛాలెంజెస్, లేకపోతే మీరు హ్యాక్ ద బాక్స్ కానీ ట్రై హ్యాక్ మీ కానీ ఛాలెంజెస్ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఈ OS చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే కావాల్సిన టూల్స్ అన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్ అయి ఉంటాయి, వెదర్ అది విండోస్కి కానీ మీరు చేసే మిషన్ లేదా లైనక్స్కి కానీ. సో అన్ని టూల్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా యాక్సెస్ చేయవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి యూబుంటు ఇంటర్ఫేస్ వస్తుంది. ఖాళీ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ కొట్టండి, ఎంటర్ కొట్టేసేయండి. సో వన్స్ మనకి ఓపెన్ అయిపోగానే ఈ ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట. సో కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్ చేంజ్ చేసుకోవచ్చు, ఓకే. సో మీకు ఈ ఫైల్ వస్తుంది వాట్స్ దేర్ అని. ఆ ఫైల్ లోపల మనకి ఈ ఖాళీ ప్రీబిల్డ్ ఖాళీ మిషన్లో ఏమేమి ఉంటాయో అనేది చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఎవ్రీ టూల్ విచ్ యూ నీడెడ్ ప్రీ ఇన్స్టాల్డ్ ఇన్ OS ఫర్ సాల్వింగ్ ల్యాబ్ CTF ఛాలెంజెస్ అని ఉంది, రైట్. తర్వాత యూ విల్ ఆల్సో సీ యూస్ఫుల్ స్క్రిప్ట్స్. సో కొన్ని స్క్రిప్ట్స్ అయితే ప్రొవైడ్ చేసామన్నట్టు, అది డౌన్లోడ్ సెక్షన్లో ఉంటుంది. తర్వాత ఎక్స్టెన్షన్స్ ప్లస్ కొన్ని యూస్ఫుల్ సైట్స్ అనేవి బుక్ మార్క్ అయ్యి ఉంటాయి అన్నమాట, రైట్. సో అవి CTF ఛాలెంజెస్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కానీ ఉంటాయి అన్నమాట. మీరు అవి చెక్ చేయండి, రైట్. సో ఇన్ కేసు మీకు ఏదైనా మిస్ అయితే మనకి ఆ ఈమెయిల్లో మీరు ప్రొవైడ్ చేస్తే నేను అప్డేట్ చేసి OVA ఫైల్ అయితే ప్రొవైడ్ చేస్తాం అనమాట, రైట్. సో ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చూసినట్టయితే ఎక్స్టెన్షన్స్ చెక్ చేయండి. మనకి గూగుల్ డార్క్, ఫేక్ ఫిల్లర్, కుకీ ఎడిటర్, కుకీ చేంజ్ చేయాలి అన్నప్పుడల్లా, ఇమేజ్ టు టెక్స్ట్, ఏదైనా ఇమేజ్ ఉంటే దాని నుంచి టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూజ్ అయ్యేది, ప్లస్ వీడియో డౌన్లోడర్, ఏదైనా వీడియో మీకు ఇంటర్నెట్లో కనిపిస్తే డౌన్లోడ్ చేయడానికి. అండ్ అదర్ దెన్ దట్ మనకి ఫేమస్ వ్యాపిలైజర్, టెక్నాలజీస్ వర్జన్ డీటెయిల్స్ అవి చెక్ చేయడానికి. అండ్ మనకి ఫాక్సీ ప్రాక్సీ, సో బబ్సూట్కి యూజ్ అవుతుంది అది. సో అదన్నట్టు. సో ఈ ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయి, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుక్ మార్క్స్ చెక్ చేద్దాం మనం. సో మీరు సైడ్ నుంచి వెళ్ళి బుక్ మార్క్స్ క్లిక్ చేయండి, మీకు అక్కడ కనిపిస్తాయి. సో వైరస్ టోటల్, హూ ఈస్ లుకప్, బిల్ట్ విత్ ఇన్, GTF 4 పిన్స్,
బగ్ బౌంటీ ల్యాబ్స్, క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ చీట్ షీట్, సో రివర్షల్ జనరేటర్, ఇట్లా చాలా ఉంటాయి బుక్ మార్క్స్. మీరు ఒకసారి చూడండి, చెక్ చేయండి. సో అవన్నీ యూస్ఫుల్ లింక్స్ అన్నమాట, మీకు హ్యాకింగ్కి యూజ్ అవుతాయి. సో అవి బుక్ మార్క్స్. సో అవి పక్కన పెట్టేసేయండి, క్లోజ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేయగానే మనకి హోమ్ ఫోల్డర్లోనే rockq.txt ఉంటుంది, మనం బ్రూట్ ఫోర్స్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ అదర్ లొకేషన్ కొడితే మనకి ఖాళీ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్ వస్తుంది. సో ఇందులో మనం చూసినట్టయితే మనకి యూజర్, షేర్, సెక్ లిస్ట్ అనే వర్డ్ లిస్ట్ కూడా ఇన్స్టాల్ అయ్యి ఉంది. మీరు కావాలి అంటే అక్కడి నుంచి వెళ్ళి బ్రూట్ ఫోర్స్కి వర్డ్ లిస్ట్లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ డివైజులకు వచ్చేసేయండి, షేర్ క్లిప్ బోర్డ్ ఉంది కదా, అది బై డైరెక్షనల్ పెట్టండి. అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా బై డైరెక్షన్ పెట్టండి. అండ్ తర్వాత షేర్ ఫోల్డర్స్, మన హోస్ట్ నుంచి లైనెక్స్కి కనెక్ట్ అయ్యే ఫోల్డర్ అన్నట్టు. సో ఇక్కడ యాడ్ అనే సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఫోల్డర్ పాత్ ఇవ్వాలి, మనం ఏదైనా ఫోల్డర్ పాత్ ఇవ్వచ్చు. సో మనం షేర్ చేయాల్సిన ఫోల్డర్ పాత్ అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, నేను డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ NGROC ఫోల్డర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో ఈ పాత్ అనేది షేర్ ఫోల్డర్ లాగా పెడుతున్నాను అనమాట. రైట్, సెలెక్ట్ ఫోల్డర్ కొట్టేసేయండి. తర్వాత ఇక్కడ కింద ఆటో మౌంట్ మేక్ పర్మనెంట్ క్లిక్ చేయండి. సో దట్ మనకి ఓఎస్ మళ్ళీ స్టార్ట్ చేసిన ఆటోమేటిక్గా అదైతే ఫోల్డర్ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. ఓకే, క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ చూడండి సైడ్కి ఒక ఫోల్డర్ వచ్చింది. సో ఇప్పుడు క్లిక్ చేసినాక అందులో లోపల ఉండే ఫైల్స్ అనేవి మనకి ఇక్కడ లైనెక్స్లో కనిపిస్తాయి, ప్లస్ విండోస్లో కూడా కనిపిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళిపోదాం. సో NGROC కదా, సో ఇవి ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏం చేద్దామంటే ఇక్కడ SQL ఫైల్ ఉంది కదా, దీన్ని నేను లైనెక్స్లో షేర్ చేయాలనుకుంటున్నా. సో కాపీ చేస్తున్నా అండ్ NGROC ఫోల్డర్ ఏదైతే షేరింగ్ ఫోల్డర్ ఉంటుందో అందులో పేస్ట్ చేస్తా. రైట్, సో ఇప్పుడు ఈ ఫైల్ అనేది మనకి లైనెక్స్లో కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో బూమ్, ఇక్కడ చూడండి లైనెక్స్ ఫైల్. సో ఇట్లా మనం హోస్ట్ నుంచి లైనెక్స్కి ఫైల్ షేరింగ్ అయితే చేసుకోవచ్చు, ఇన్ కేస్ డ్రాగ్ అండ్ డ్రాప్ పని చేయకపోతే మీకు. ఓకే రైట్, తర్వాత మనం ఇక్కడ డౌన్లోడ్స్కి వచ్చేద్దాం. సో డౌన్లోడ్స్లో మనకి సైబర్ బ్లాక్స్ లోగో ఉంటుంది అండ్ లైసెన్స్ కూడా ఉంటుంది. అండ్ స్క్రిప్ట్స్కి వచ్చేసినాం అనుకో, యూస్ఫుల్ స్క్రిప్ట్స్, మనకి ఎన్యూమరేషన్ చేయడానికి కావాల్సిన స్క్రిప్ట్స్ అండ్ ఆల్సో మనకి నెట్క్యాట్ EXE వర్జన్ అయితే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా విండోస్ సాల్వ్ చేసేటప్పుడు మీరు అదైతే యూజ్ చేయొచ్చు అనమాట. రైట్, సో ఇప్పుడు మెయిన్ థింగ్ టూల్స్ మనకి. సో టూల్స్ ఒకసారి చెక్ చేయండి, నేను అట్లా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఆల్మోస్ట్ అన్ని టూల్స్ ఉంటాయి ఇందులో. సో ఏదైనా టూల్ మిస్ అయితే మాత్రం మీరు మెయిల్ చేయండి నాకు, లేకపోతే వాట్సాప్లో పింగ్ చేయండి, అది యాడ్ చేసి కొత్త OVA ఫైల్ అయితే ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. రైట్, ఆల్మోస్ట్ మనకి బ్రూట్ ఫోర్స్ నుంచి వైఫై హ్యాకింగ్ దాకా ప్రతి టూల్ అయితే ఇందులో ఉంటుంది. సో వర్డ్ప్రెస్ స్కాన్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ టూల్ ఉంటుంది. సో ఇన్ కేస్ లేకపోతే మీరు సింపుల్గా డౌన్లోడ్ అయినా చేసుకోండి, లేకపోతే మాకు ప్రొవైడ్ చేసినా మేము కొత్త OVA ఫైల్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. రైట్, రూట్ టర్మినల్ ఓపెన్ చేయడానికి మనకి పాస్వర్డ్ కొట్టాలి. పాస్వర్డ్ వచ్చేసి ఖాళీ, మనకి రూట్ టర్మినల్ అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఫోల్డర్ తెలవాలి అంటే, లైక్ మన ఫైల్ షేరింగ్ ఉంది కదా, సో దాని ఫోల్డర్లోకి వెళ్ళిపోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. రైట్, ఇక్కడ మనకి షేరింగ్ ఫోల్డర్ ఉంది కదా, సో దీని పాత్ ఎక్కడ ఉంటుంది అని చాలామందికి డౌట్ రావచ్చు. సో టర్మినల్కి వెళ్ళిపోండి, CD/media అని కొట్టండి. రైట్, కొట్టేసి LS కొట్టండి. ఇప్పుడు మనకి ఇట్లా వస్తుంది, కనిపిస్తుంది అందులో SF NGROC. సో సింపుల్గా CD/SF-NGROC అని కొట్టేసారు అనుకో, అది వస్తుంది. అంటే మీరు పెట్టే ఫోల్డర్ నేమ్ బట్టి అక్కడ పేరు చేంజ్ అవుతుంది. ఓకే, సో క్లోజ్ చేసేయండి. సో ఇది షేరింగ్ ఫోల్డర్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే రైట్ టాప్లో మనకి మిగతా సెట్టింగ్స్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ సౌండ్ గురించి కానీ, లేకపోతే మనకి కెమెరా రికార్డింగ్ కానీ, లేకపోతే వైడ్ కనెక్షన్స్. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ ఏంటంటే వైడ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి
మనకి VPN ఆటోమేటిక్గా అక్కడి నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. రైట్, ఇక్కడ VPN ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేయండి. చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్ ఫ్రమ్ ఫైల్ అని కొట్టండి. మీకు ఏదైతే OVPN ఫైల్ ఉంటుందో హ్యాక్ ద బాక్స్ నుంచి కానీ ట్రై హ్యాక్ మీ నుంచి కానీ అవి సింపుల్గా క్లిక్ చేసి ఓపెన్ కొట్టేసారు అనుకో మనకి కనెక్షన్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇక్కడ రైట్ టాప్ నుంచి మనం ఆన్ చేసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు. షట్ డౌన్ చేయడానికి మీరు దాని మీద క్లిక్ చేస్తే పవర్ ఆఫ్ రీస్టార్ట్ కావాలంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ పవర్ ఆఫ్ చేసేస్తున్నా. సో ఈ వీడియో ఇంతే. మనకి కొత్త ఫీచర్స్ అయితే ఇవి అన్నమాట లైనెక్స్లో. ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో ఈ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఐ మీన్ ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది మీరు ఎప్పుడన్నా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, సో ఫైల్ సైజ్ వచ్చేసి 150 GB అన్నట్టు. సో జనరల్ మన టాలీ ఆఫీషియల్ పేజ్ నుంచి అయితే మనకి 70 GB మాత్రమే వస్తుంది ఫైల్ సైజ్. సో ఇక్కడ స్టోరేజ్ సైజ్ వచ్చేసి 150 GB. సో మీరు పెద్ద ఫైల్స్ కూడా మనం ఇన్స్టాల్ చేయాలి అంటే చేసుకోవచ్చు అనమాట ఇందులో. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.